హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు వివి రికార్డింగ్ థియేటర్ హుజూర్ నగర్లో ఉన్నటువంటి వివి రికార్డింగ్ థియేటర్లో సౌండ్ ప్రూఫ్ చేసినటువంటి పనిని మీరు చూడవచ్చు. మీలో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ మీరు వీడియోస్ చేసుకోవడానికి మరియు మీరు చర్చిలో కానీ లేదంటే మీకు ఏదైనా సపరేట్ రికార్డింగ్ స్టూడియో కానీ రికార్డింగ్ థియేటర్ కానీ మీరు ఏర్పాటు చేసుకుంటే మీకు సౌండ్ డిస్టర్బెన్స్గా ఉంటూ ఉన్నట్లయితే, మీ సౌండ్ బయటికి వెళ్తున్నది లేదా బయట ఉన్నటువంటి సౌండ్ లోనికి వచ్చి మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటే దయచేసి ఈ వీడియోని చూడండి. దీనిలో ఉన్నటువంటి ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను దీన్ని మీకు పూర్తి స్థాయిలో తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియోలో మీకు కలుగుతున్నటువంటి ఆ అంతర్యానికి ఎలా మీరు విముక్తి పొందుకోవాలి, లేదంటే ఎలా మీ వీడియోస్ని మంచిగా వాయిస్ క్లారిటీగా చేసుకోవాలి అనేటువంటిది ఈ సౌండ్ ప్రూఫ్ ద్వారా మీకు తెలియచేస్తూ ఉంటాను. జాగ్రత్తగా ఈ వీడియో పూర్తి అయ్యేంత మటుకి చూస్తే దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను నేను మీకు తెలియచేస్తాను. మొట్టమొదటిగా ఇప్పుడు వీటి పేరు మనం తెలుసుకుందాం. మీరు చూస్తున్నటువంటి ఈ ప్యానెల్స్ పేరు ఎకోస్టిక్ ప్యానెల్స్ అంటారు. వీటిని ఎక్కువగా సౌండ్ ప్రూఫ్ కొరకు మాత్రమే వాడుతూ ఉంటారు. వీటి పేరు ఎకోస్టిక్ ప్యానెల్స్. ఇవి సహజంగా మనకి ఆన్లైన్లో కానీ లేదంటే మనకి హైదరాబాద్లో కానీ ఇవి దొరుకుతాయి. వీటిలో రకరకాల డిజైన్స్తో ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు మనకు కనబడుతుంది కదా, డైమండ్ షేప్లో ఒక రకమైనటువంటి డిజైన్లో కనబడతాయి. తర్వాత అదిగో కట్ చేస్తున్నాను కదా, ఈ కట్ చేస్తున్న విధంగా ప్లెయిన్లో ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు మనకు కనబడుతున్న ఆ కలర్లో కానీ బ్లాక్లో కానీ ఇలా చాలా రకాల్స్లో ఉంటాయి. ఇదొక డిజైన్. వీటిని పిరమిడ్ డిజైన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇప్పుడు ఇవి చాలా రకాలైనటువంటి డిజైన్స్లో అలాగే చాలా కలర్స్లో కూడా మనకి అవైలబుల్గా ఆన్లైన్లో దొరుకుతూ ఉంటాయి. ఇక మనము ఆలస్యం చేయకుండా ఇది ఎలా మనం సెట్ చేసుకోవాలో కూడా ఒకసారి జాగ్రత్తగా గమనించి చూద్దాం. ఈ యొక్క ఎకోస్టిక్ ప్యానెల్స్ని లేదా ఈ సౌండ్ ప్రూఫ్ సంబంధించిన వీటిని మనము జాగ్రత్తగా గమనిస్తే ఇవి చాలా సున్నితమైనటువంటివిగా ఉంటూ ఉన్నాయి. తర్వాత ఇవి ఎక్కువగా రికార్డింగ్ థియేటర్లో కానీ స్టూడియోస్లో కానీ లేదా చర్చెస్లో కానీ ఎక్కువ సందర్భాల్లో వీటిని వాడుతూ ఉంటారు. ఇవి ఒకవేళ మీరు సెట్ చేసుకోవాలి అని అనుకుంటే మొట్టమొదటిగా మీ యొక్క గది కానీ స్టూడియో కానీ చర్చి కానీ మీరు ఎక్కడైతే వీటిని సెట్ చేయాలనుకుంటారో, సౌండ్ అభ్యంతరకరంగా ఉంటుంది అని అనుకుంటున్నారో, ముందు దాని పూర్తి కొలతలను మీరు వేసుకున్న తర్వాత వీటిలో 3 రకాల సైజులో ఉంటాయి. ఒకటి 1/1 సైజ్, అంటే 1 అడుగు వెడల్పు 1 అడుగు పొడుగుతోటి ఉంటుంది. రెండవది 2/2, 2 అడుగుల వెడల్పు 2 అడుగుల పొడుగుతో ఉంటుంది. మూడవది 3/6, 3 అడుగుల వెడల్పు 6 అడుగుల పొడుగుతోటి కూడా ఇది ఉంటూ ఉంటుంది. కనుక ఈ 3 రకాల సైజుల్లో మనకి ఈ ఎకోస్టిక్ ప్యానెల్స్ అవైలబుల్గా ఉంటాయి. అయితే ఈ ప్యానెల్స్ మనము తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా వీటిని ఎలా మనము గోడకి పేస్ట్ చేయాలి, ఎలా ఇవి గోడకి అతుకుతాయంటే దీనికి సంబంధించినటువంటి ఒక గమ్ము కూడా మనకి ఆ ఎకోస్టిక్ ప్యానెల్స్ దొరికిన దగ్గరే ఉంటుంది. ఆ గమ్ముని మనము వాడుకోవచ్చు. ఆ ఫెవిస్టిక్ అనేటువంటి లేదా ఫెవికాల్ అనేటువంటి గమ్ము మనము దాన్ని అతికియడానికి ఉపయోగకరంగా ఉంటూ ఉంటాయి. ఆ తర్వాత ఇది తీసుకొచ్చాక మనము డైరెక్ట్గా గమ్ము పెట్టి అతికించకూడదు. మొట్టమొదటిగా దాన్ని సరిచూడాలి. ఒకసారి అది సరిగ్గా అక్కడ సెట్ అవుతుందా లేదా, ఎంత హైట్ ఉంది, ఎంత వెడల్పు ఉంది, అక్కడ ఏ సైజ్ అయితే ఉపయోగపడుతుంది అనేటువంటిది ముందుగా మనము కొలత వేసి సరిగ్గా చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత ఆ కొలత ప్రకారం వీటిని చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని
అది ముందుగా ఒకసారి అక్కడ ఇదిగో ఇలా పెట్టి చూడాలి, అక్కడ సరిపోతుందా లేదా. చూసిన తర్వాతనే వాటిని అతికించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవి అలా పెట్టి చూసి ఆ తర్వాత చక్కగా దానికి గమ్ము 4 మూలలా పూసి మధ్యలో కూడా కొంచెం గమ్ము పూసిన తర్వాతనే వీటిని మనము అతికించడానికి ప్రయత్నం చేయాలి. దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. మీరు గమ్ము పూసేటప్పుడు గోడకి కానీ లేదా ఈ ఎకోస్టిక్ ప్యానల్స్కి కానీ ఏటికి పూసినా కానీ పూర్తి స్థాయిలో 4 మూలలా కవర్ అయ్యే విధంగా మీరు ఈ గమ్ముని పూస్తే ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే మేము అంతా అతికించిన తర్వాత ట్రైల్గా ఒక పాట పాడి చూద్దాం అసలు ఎలాగుంటుంది అనేటువంటి దాని కొరకు మరి ఒక పాట పాడుతూ దానిలో రికార్డ్ చేస్తూ అది మేము అనుకున్న స్థాయిలో ఉన్నదా లేదా అనేటువంటి దాని కొరకు మేము ట్రైల్ వేయటం జరిగింది. ఆ ట్రైల్లో మరి మేము చేసినటువంటి ఈ పని సక్సెస్ఫుల్గా జరిగింది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా సౌండ్ కూడా చాలా క్లారిటీగా చాలా క్వాలిటీగా ఉన్నది. సో అది అంతా జరిగిన తర్వాత మరి ఫస్ట్ టైం మొట్టమొదటిగా ఈ పని చేయటానికి ఇలా అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా మేము ఫీల్ అయ్యాం. అలాగే మరి ఇదే స్టూడియోలోనే కొంత డిజైనింగ్ కొరకు గ్రాసును కూడా మరి అదే హైదరాబాద్లోనే గ్రాస్ కూడా కొనుక్కు రావడం జరిగింది. ఈ గ్రాస్ కూడా ఇదే ఖచ్చితంగా మనము కొలత ప్రకారం నీట్గా కట్ చేసుకొని అతికించే ప్రయత్నంలో మేమున్నాం. నీట్గా కట్ చేసి అతికిస్తూ ఉన్నాము. ఇది కూడా మీరు గమనించవచ్చు. మీకు ఒకవేళ గ్రాస్ కావాలన్నా కానీ హైదరాబాద్లోనే దొరుకుతుంది. ఒకవేళ మీకు ఈ ఎకోస్టిక్ ప్యానల్స్ కానీ ఈ గ్రాస్ కానీ ఒకవేళ మీరు కొనాలనుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము అడ్రస్ చెప్తాం. లేదండి ఒకవేళ ఇది చేయటం ఇది మాకు రాదు అన్నప్పుడు దయచేసి ఒకవేళ మమ్మల్ని మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా మేము దీని విషయంలో ఈ పని చేయటానికి మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకవేళ నిజంగా మరి చుట్టూ ఉన్నటువంటి శబ్దాలతో సరిగ్గా సౌండ్ లేకుండా లేదంటే సౌండ్ ప్రూఫ్ లేదని మీరు బాధపడుతుంటే ఒకవేళ మమ్మల్ని సంప్రదించండి. మా నెంబరు ఖచ్చితంగా మీకు ఇప్పుడు తెలియచేస్తాం. మీరు దానికి గమ్ము పూసేటప్పుడు దయచేసి చేతితో మాత్రం పూయటానికి ప్రయత్నం చేయమాకండి. వర్ణించ బ్రష్ అని మీకు పెయింట్ షాప్కి వెళ్తే వర్ణించ బ్రష్ అంటే ఇస్తారు, దాంతో మాత్రము పూయాలి. ఎందుకంటే అది చేతికి అంటితే పూర్తిగా చేయంత గలీజ్గా ఉంటుంది కనుక, పూర్తిగా చేయంత పాడుగా ఉంటుంది కనుక దయచేసి మీరు అలా చేతితో రాయడానికి మాత్రం ప్రయత్నం చేయమాకండి. బ్రష్తో రాశాక ఇదిగో చూడండి ఇలా పూర్తిగా ఆ బ్రష్ తోటి పెయింట్ రాసి తర్వాత అవి అతికించేటప్పుడు కూడా మీరు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే దాన్ని అట్లా పెట్టేసి వదిలేయకూడదు. ఒక 2-3 క్షణాల పాటు అలాగే ఒత్తి పట్టుకోవాలి దాన్ని. అలా మీరు ఆ ఒత్తి పట్టుకునటం వల్ల ఆ గమ్ము దానికి అతకటానికి చాలా సులువుగా ఉంటుంది కనుక అది చక్కగా అతుకుతుంది కనుక దయచేసి మీరు దాన్ని అలా ఒత్తి పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు చూశారు, ఇందాక ఆల్రెడీ ఒక ఎకోస్టిక్ ప్యానెల్కి గమ్ము పూసి అతికించాను. ఇప్పుడు గోడకి గమ్ము పూసి అతికిస్తూ ఉన్నాను. ఇది 2 విధాలుగా మీరు చేసుకోవచ్చు. 2 విధాలుగా ఎలా అయినా సరే అతికించవచ్చు. అయితే ఎలాగ అతికించినా కానీ మీరు గోడకి గమ్ము పూసినా ఆ ప్యానల్స్కి గమ్ము పూసినా కానీ అట్లా ఒక అరక్షణం పాటు అలా ఒత్తి పడుతూ ఉన్నప్పుడు అది చక్కగా దానికి అతకడానికి అవకాశం ఉంటుంది.